నమస్కారం, విశ్వాన్స్ న్యూస్ కి స్వాగతం. షాద్ నగర్ లో అత్యాధునిక శారదా ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభం. వైద్య రంగంలో మరో మైలురాయిని అధిగమించిన పట్టణం. ముఖ్య అతిథులుగా హాజరై సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. షాద్ నగర్ పట్టణ వైద్య రంగంలో మరో భారీ అడుగు పడింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు భరోసానిస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన శారదా ఫెర్టిలిటీ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ అత్యాధునిక కేంద్రాన్ని ప్రారంభించారు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు చాలా మంది దంపతులు సంతాన సమస్యలతో సతమతమవుతున్నారు. గతంలో ఇలాంటి చికిత్సల కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానిప్పుడు అదే స్థాయి అత్యాధునిక వైద్యం తక్కువ ఖర్చుతో షాద్ నగర్ పట్టణంలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, పట్టణంలో ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు రావడం శుభ పరిణామమని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, పలు ఆసుపత్రుల కలయికతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఆసుపత్రి వైద్య బృందం, డాక్టర్లు శారద, విజయకుమారి, విజయలక్ష్మి, రాథోడ్, చందన, కవిత, సాదియాలు మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి ల్యాబ్స్, అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన నిపుణులు ఇక్కడ అందుబాటులో ఉంటారని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా ఫీజులు నిర్ణయించామని వారు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు డాక్టర్లు రమేష్, బండారి శ్రీనివాస్, విజయ్ కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మేడం విజయకుమారి, ఈమె చంద్ర డాక్టర్, ఈమె ఉంటారు కదా ఈ మేడం పేరు విజయలక్ష్మి మేడం. అందరం కలిసి ఒక్క నిర్ణయం తీసుకొని అందరు కూడా వీళ్ళందరూ నా మీద విశ్వాసంతో నేను అడిగే దానికి వెంటనే స్పందించి అందరూ కోఆపరేషన్ చేసి ఈ సెంటర్ తయారు చేసాము. సో చాలా జరగడానికి ఏదైనా ఒకటి మొదలు పెట్టారంటే ఇబ్బందులు జరుగుతాయి, కానీ భగవంతుడు దయ వల్ల వీళ్ళందరి కోఆపరేషన్ వల్ల ఇది సక్సెస్ జరిగింది. ఈ రోజు ఈ మొదలు పెట్టడానికి కారణం కనీసం ఒక 7 నుంచి 8 నెలలు పాటు మేము శ్రమించాము. ఈరోజు ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి పనిలో కూడా అందరూ కోఆపరేషన్ ఉంటుంది. సో సక్సెస్ అవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తాం. చాలా సంతోషం. షాద్ నగర్ ప్రాంతంలో ఇలా కొత్తగా పేరు ప్రతిష్టలు కలిగిన సాయిబాబా హాస్పిటల్, విజయ శారద హాస్పిటల్ గారు నేను చిన్నప్పటి చూస్తూ ఉంటాం. దాదాపు 30 ఏళ్ల సంది హాస్పిటల్కి వస్తూ ఉంటాం. మేడం ఆ రోజు కూడా గైనకాలజిస్ట్గా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండే. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా ఈ యొక్క శారదా ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతోని ఈ ప్రాంతంలో మనకందరికి తెలుసు, ఇవాళ చాలామంది ఇవాళ ఈ యొక్క సంతానం లేక ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఆగమేగల పరుగో జీవితాలు అయిపోయినాయి. ఉదాహరణకు ఇలా ఏమంటాం, ఇప్పుడు ఉద్యోగాలలో కానీ దాంట్లో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అహోరాత్రి అంటే రాత్రి అనక పగలనక వాళ్ళు చేసి కొద్దిగా ఎమోషన్ ఓరోరు టెన్షన్లా కొందరికి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పర్సంటేజ్ రోజు పెరుగుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఎన్నో సెంటర్లు, ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి బాగా లూటీ చేస్తూ ఉన్నారు. మనం కథనాలు చూస్తూ ఉన్నాం, వార్తలలో కానీ మీడియాలలో కానీ చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మేడం ఒక ఆలోచనతోని, ఒక లైక్ మైండ్లతోని ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసి అందరినీ గైనకాలజిస్టు డాక్టర్లు అందరూ ఒక సమావేశం లాంటిది పెట్టుకొని ఒక న్యూ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మన ప్రాంతానికి కూడా చాలా సంతోషం. అంటే హైదరాబాద్ పోయడానికి ఎంతో కష్టపడాలి, ఏదో ఒక వెహికల్ హైర్ చేసుకోవాలి, ఎవరినో తీసుకొని పోవాలి. ఆ యొక్క సౌకర్యం మన షాద్ నగర్లో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ద సేమ్ టైం మేమందరం కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నా, ఈ టీం
ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే పెట్టుకొని ఈ ఫర్టిలిటీ సెంటర్ని ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో అది పూర్తిగా 75-80% సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా భగవంతుని. వారు కూడా పేద కుటుంబాలు వస్తే, పేద పేషెంట్లు వస్తే కూడా వాళ్ళని కూడా కొద్దిగా చూసి తక్కువకు ఫీజులతోని ఎక్కువ అచీవ్మెంట్ రావాలి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాం. మేము మా తరఫున రాజకీయ నాయకులం సరే, కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు, కానీ మాకు అన్ని విషయాలు అర్థమవుతుంది. ఒక డాక్టర్ తన ఎస్టాబ్లిష్మెంట్ హాస్పిటల్ చేయాలంటే దాంట్లో ఆధునిక సౌకర్యం ఏమంటే సాంకేతిక పరమైన ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. కన్సల్టెన్సీలు ఉంటారు, థియేటర్లు మెయింటైన్ చేయాలి, ఈ యొక్క హాస్పిటల్ను నీట్ ఉంచుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలి. మినిమం ఖర్చులు వాళ్ళకు కూడా ఎంతో ఉంటుంది కాబట్టి అది మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మంచి మన ప్రాంతంలో ఇటువంటి అవకాశం కల్పిస్తున్నందుకే మనం ఒక సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ యొక్క లక్ష్యాన్ని చేరడానికి మనం కూడా రాజకీయ నాయకుల యొక్క తరఫున ఏ సహాయ సహకారాలన్నా ఈ హాస్పిటల్కి అందిస్తామని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు.